హలో గైస్, మనమైతే ఇప్పుడైతే పునుగులూరు అనే ఊరికైతే వచ్చాము. ఇది చిత్తూరు దగ్గర అయితే ఉంది. మనకైతే చిత్తూరు ఆర్వీఎస్ కాలేజ్ ఉంది కదా, ఎస్ఎస్ఐ అక్కడ నుంచి అయితే 15 కిలోమీటర్స్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము చాలా అడ్వెంచర్లు అయితే చేసాం ఫ్రెండ్స్. నేనైతే చాలా భయం పడ్డాను, ఫస్ట్ టైం అయితే భయపడ్డాను. ఎందుకంటే దీని మధ్యలో పోవడం అంటే చాలా టఫ్ కాబట్టి నేను ప్లేస్ వచ్చిన. చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇప్పుడు వచ్చేసి చూడండి. ఫస్ట్ వచ్చి మనకు అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది రోడ్ పక్కన. చూస్తున్నారు కదా, అక్కడైతే దర్శనం చేసుకొని అయితే మనం పునుగులూరు అనే ఊరికి వెళ్ళొచ్చు. నేనైతే అమ్మవారిని చాలా నమ్ముతాను కాబట్టి ఫస్ట్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను. రోడ్ పక్కనే ఉంటుంది అమ్మవారి తల్లి టెంపుల్. ఫ్రెండ్స్ బైక్లో అయితే వచ్చేసామన్నమాట. మేమైతే కాలేజ్ హాలిడే ఉంది అని చెప్పేసి ఫ్రెండ్స్ బైక్లో అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్ రోడ్ పక్కన అయితే టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం విజిట్ చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది. అది అయిన తర్వాత మీకు ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, ఇలా అయినా పోవచ్చు, లేదంటే అక్కడనే వెళ్ళచ్చు. మీరు చూసిన కొండ అయితే అక్కడ 2 ఉన్నాయి. ఈ సైడ్ టెంపుల్ ఉంటుంది, ఈ సైడ్ వ్యూ ఉంటుంది. మనమైతే 1000 అడుగులు ఉన్న కొండ పైకి అయితే వెళ్ళేసి అక్కడ 2 కొండల మధ్యలో సాహసం అయితే చేయబోతున్నాం. నాకైతే చాలా భయంగా ఉంది, కానీ ఒకసారి ట్రై చేద్దాం. ఎప్పుడైనా ధైర్యంగానే వెళ్ళాలని అనుకునేసి కింద అయితే టెంపుల్ అయితే దర్శనం చేసుకునేసి అయితే నేనైతే సగం దారికి అయితే వెళ్ళేసాను అనమాట. అక్కడ నుంచి అయితే ఎక్కుతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ ఇక్కడ స్టాప్ చేసేసి స్లిప్పర్స్ అనేవి ఇట్లా వదిలేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం మధ్యదారి ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకి స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే సమ్మర్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎండ్ అయితే నాకైతే చాలా ఉంది అనిపిస్తుంది, కానీ ధైర్యంగా వెళ్దామని వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోకుండా పోతున్నాము. చూస్తున్నారు కదా, ఇట్లయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. మనం స్టార్టింగ్ వెళ్ళగానే సగం దారి వెళ్తున్నట్లే మనకైతే టెంపుల్స్ అనేవి కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది. నేనైతే చూస్తున్నాను కదా, ఇక్కడైతే పూజ మొక్కనేసి వెళ్తున్నాను. నాకు ఎంతో ఇష్టమైన వినాయకుని టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. నేనైతే వినాయకుని నా ఫ్రెండ్ని అయితే మీట్ అయిపోయినా. ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. అట్లయితే మన స్టెప్స్లో వస్తున్నాం. అలా స్టెప్స్ ఉంటాయి. మనకైతే ఇంకా ముందుకు వెళ్తే మనకు అనేవి స్టెప్స్ చూస్తున్నారు కదా, ఇలా చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే భయం వేస్తుంది. మనమైతే తల ఎత్తామంటే పైన తగులుతుంది. సో మనం ఇంకొని పోవాలని వీడియో అయితే ఇలా తీసానమాట. షేక్ వస్తాను వీడియో. ఇక్కడైతే కొంతమంది భయపడే వాళ్ళు అయితే ఎక్కువ రాకండి, ఎందుకంటే ఇక్కడ చాలా రిస్క్ అయితే చేయాల్సి వస్తుంది. నేనైతే చాలా భయపడ్డాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి కొండ ఎక్కడం. మా ఊరికల్లా అయితే ఇలాంటివి ఏం సాహసాలు లేవు కాబట్టి ట్రై చేయాలి. ఇక్కడైతే చాలా ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ భయంగా అయితే చాలా వేసింది నాకైతే. చూసిన బయట అయితే పచ్చగా అనిపిస్తూ ఉంది. ఇలా అయితే మనకి సగం దారి అయితే వెళ్ళేస్తామన్నమాట. ఇలా పోతూ పోతూ మనమైతే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు వస్తుంటారు. మనం వెళ్ళాక ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి. అదైన తర్వాత మనకైతే ఇలా అయితే మనకి ఐరన్ స్టెప్స్ అయితే వస్తాయన్నమాట. ఇవి ఎక్కేస్తేనే మనకి లైటింగ్ లేని గుహ అయితే వస్తుంది. ఇక్కడ అసలైన సాహసం అయితే ఉంటుంది. నేనైతే భయపడైతే వీడియో ఇక్కడ నుంచి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. మీకైతే చూస్తున్నారు కదా, దాంట్లో అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. నేనైతే ఒకసారి ట్రై చేస్తున్నా. మీకైతే ఫస్ట్ వీడియోలో చూపించేస్తా చూడండి. చూశారు కదా, ఇలా అయితే మనమైతే ఎలాగైతే పైకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లు ఇప్పుడైతే మనమైతే దాని మధ్యలో అయితే వెళ్ళాలనుకుంటున్నాను. నేనైతే వెళ్తున్నాను. చూడండి, నాకైతే చాలా భయం వేస్తూ ఉంది. ఇక్కడైతే మనకు అటువైపు ఇటువైపు గ్యాప్ ఉంటుంది. ఇటు జస్ట్ ఇది మాత్రమే ఉంటుంది, 2 మనుషులు పోయేంత. అటు సైడ్ అయితే వెళ్ళేస్తున్నాం. చూడండి, ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంది. మనమైతే ఇప్పుడు 100,000 ఫీట్స్ పైన అయితే ఉన్నాము. చూస్తున్నాం కదా, చుట్టుపక్కల అయితే బాగుంది. ఇప్పుడైతే ఇంకా డెవలప్మెంట్ అవుతా ఉంది ఈ టెంపుల్ అయితే. నాకైతే చాలా భయంకరంగా హ్యాపీ మూమెంట్, ఎంటర్టైన్మెంట్ అనేది ఒక మెమరీగా క్రియేట్ అయ్యింది. చూస్తున్నాం కదా, మనం టెంపుల్ దగ్గర పోగానే మనకైతే నంది అయితే దర్శనం అవుతుంది. నంది అయిన తర్వాత మెయిన్ గర్భగుడిలో అయితే మనకి శివలింగం అయితే ఉంటుంది. నాకైతే దాన్ని చూస్తే బాగా సంతోషం వేసింది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఓపెన్ అయితే గుడి లేదు, క్లోజ్ ఉంది. కానీ లోపలైతే లింగం ఉంది. అటువైపు సామాన్లు ఉన్నారు, చూపిస్తాను అది కూడా మీకు ఒకసారి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకి పైన అయితే ఇంకా డెవలప్ అవుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అయ్యప్ప స్వామి అనేది ఉంది. స్వామిని అయితే మనం దర్శనం చేసుకుని అయితే ఇలా ఎంటర్టైన్మెంట్ అయితే బాగా చేయొచ్చు అనమాట. ఇలా అయితే ఫ్రెండ్స్తో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ రిస్క్ చేస్తేనే రిస్క్ ఉంటుంది అంటారు కాబట్టి ఇలా అయితే మనం రిస్క్ చేసుకొని అయితే ఎలాగైతే పైకి వచ్చేసి మనం ఎంటర్టైన్మెంట్ చేసాం. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బై బై.